గుంటూరు సినీ ప్రయాణం మూకీ యుగంలోనే మొదలైంది. 1920ల కాలంలో కొన్ని టూరింగ్ టాకీస్లు వెలసినప్పటికీ 1930 కాలంలో టాకీ చిత్రాలు ప్రారంభమైన తర్వాత నిర్మించబడిన తొలి శాశ్వత థియేటర్ శ్రీ సరస్వతి టాకీస్. సరస్వతి పిక్చర్ ప్యాలెస్ చాలా మందికి తెలుసు, కానీ సరస్వతి టాకీస్ గురించి చాలా మందికి తెలియదు. ఈ థియేటర్లోనే అపవాదు, బాలరాజు, సౌదామిని, ధర్మపత్ని, పెళ్లి చేసి చూడు, భక్త ప్రహ్లాద 1942, పల్నాటి యుద్ధం, నర్తనశాల వంటి ఎన్నో చిత్రాలు ఈ థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. న్యూ సిటీ టాకీస్ 40లలో ప్రారంభమైన ఈ థియేటర్లో అద్భుతమైన సినిమాలెన్నో ప్రదర్శించబడ్డాయి. మేనరికం, మిస్సమ్మ, రక్షరేఖ, మాయలమారి, మాయా బజార్, రక్త సంబంధం, పల్లెటూరు పిల్ల, శాంతినివాసం, శబాష్ రాజా మొదలగు చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. రాధాకృష్ణ టాకీస్ 8 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ థియేటర్లో నట సామ్రాట్ ఏఎన్ఆర్ గారు తొలిసారిగా వెండితెరకు పరిచయమైన సీతారామ జననం చిత్రం ఈ థియేటర్లోనే ప్రదర్శించబడింది. ఆ తర్వాత కీలుగుర్రం, సంసారం, కొడుకు కోడలు, పాడి పంటలు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి వంటి చిత్రాలు విజయవంతంగా 100 రోజులు ప్రదర్శించబడ్డాయి. శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ 1951లో నిర్మించబడిన ఈ థియేటర్ ఎన్నో సంచలన చిత్రాలకు వేదికయ్యింది. ఈ థియేటర్లో తొలి 100 రోజుల చిత్రం ఎన్టీఆర్ భానుమతి గారు జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం మల్లీశ్వరి. ఆ తర్వాత సువర్ణ సుందరి, భలే రాముడు, అగ్గిరాముడు, ప్రేమనగర్, సోగ్గాడు, సెక్రటరీ, ఆలుమగలు వంటి చిత్రాలు 100 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడ్డాయి. 75 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ కాలానికి అనుగుణంగా ఆధునీకరించబడి శ్రీ సరస్వతి ఏసీ థియేటర్గా ఇప్పటికీ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. శ్రీ లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ 50వ దశకంలో నిర్మించిన ఈ థియేటర్ బ్రోడ్పేట్ ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉంది. ఈ థియేటర్లో ఎన్నో పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాలు సందడి చేశాయి. ముఖ్యంగా ఈ థియేటర్లో దైవబలం, తోడి కోడళ్ళు, భక్త ప్రహ్లాద వంటి చిత్రాలు 100 రోజులు ప్రజాదరణతో ప్రదర్శించబడ్డాయి. మరిన్ని మీ అభిమాన థియేటర్లను పార్ట్ 2లో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.